యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో డిఆర్ ఫంక్షన్ హాల్లో జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఇవాళ ముస్లిం ప్రముఖులందరూ కూడా ఇక్కడ హాజరవ్వడం జరిగింది. వలమాక్రములు ఆలిం కోర్టు చేసినటువంటి వాళ్ళు, ఇవాళ లెక్చరర్లు, అదేవిధంగా న్యాయవాదులు, ముస్లిం ప్రముఖులందరూ కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడ హాజరై ఇవాళ అనంతపురానికి ఇవాళ కన్వీనర్గా నన్ను ఎన్నుకున్నందుకు హృదయపూర్వకంగా వారందరికీ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నా. గతంలో కూడా 2016 నుంచి ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఎన్ఆర్సీ కానీ, సిఏ కానీ, ఇతర అంశాలపైన ముక్తగండంతో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇవాళ భవిష్యత్తులో కూడా ఇవాళ ప్రధానంగా భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని చెప్పి, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఉండాలని చెప్పి, అదేవిధంగా అనేక రకాల అంశాలపైన, ఎస్సీలపైన, దళితులపైన, ఆదివాసీలపైన ఈ దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళతో కలిసి కూడా మేము ఉద్యమం నడపాలనేటువంటి పలు అంశాలపైన ఇక్కడ తీర్మానం చేసుకోవడం జరిగింది. దీన్ని మరింత స్ట్రెంగ్తెన్ చేయడానికి ముస్లింలు వెనకబడినటువంటి ఇవాళ కమిషన్ చెప్తా ఉంది, మేము చెప్పడమే కాదు. ఇవాళ జస్టిస్ రాజేంద్ర సచార్ కమిటీ బిస్రా కమిషన్ వేసిన గవర్నమెంట్, ఆయన దాన్ని బుట్టదాఖలు చేస్తా ఉన్నారు. దళితుల కంటే దరిద్రమైన జీవితం గడుపుతా ఉన్నారు ముస్లింలని ఇవాళ వాళ్ళంతా కూడా లేఖల ద్వారా మనకు తెలియజేస్తే వాటిని ఏ ప్రభుత్వం కూడా అమలుపరచడం లేదు. వాటి అమలు కోసం ఈ రకమైనటువంటి పద్ధతిలో ముందుకు పోదామని చెప్పి మేము మనవి చేస్తా. మరొకమారు ఈ సమావేశానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా వారందరికీ కూడా అభినందనలు, శుక్రియా అదా.